నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం నక్కవానిగూడెంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నామినేషన్ వేసిన ఇప్పుడు గ్రామంలో అభ్యర్థి కాంట్రాజు రవీందర్ గారితో మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము. అయితే ఈ గ్రామంలో వీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? గతంలో వీరు సామాజిక సేవ కార్యక్రమాలు కూడా చేశారు. ఇప్పుడు కూడా సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే రేపు ఎలాంటి సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా కండ్రాజు రవీందర్ను గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తండి. నక్కవానిగూడెం నేను చేసిన కార్యక్రమాలు చేయబోయేటి చెప్తాను. ఫస్ట్ చేసేటి చెప్తాను. సర్పంచ్ అయినాక నన్ను గెలిపిస్తే నేను సర్పంచ్ గెలిపిస్తే ఫ్రీగా వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను. ఊళ్ళో ఎలక్ట్రిక్ పోల్స్ లేవు, పోల్స్ వేపిస్తాను. ఇంకొకటి నల్లపోచమ్మ గుడి, ఎర్రపోచమ్మ గుడి, మా సొంత అయిన ఎస్సీ కాలనీకి మన మాతమ్మ గుడి కట్టిస్తానని హామీ ఇచ్చాను. ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు అంటే నేను దుర్గామాతను పెట్టాను, వినాయక విగ్రహం చేశాను, వినాయక మండపాలు చేశాను, శ్రీరామనవమికి చేశాను, శ్రీరామ కళ్యాణం చేశాను, ప్రతిసారి అన్నదానం చేస్తున్నాను. నేను రాజకీయాలకు వచ్చింది సంపాదించుకున్నది కాదు, సేవ కొరకే వస్తున్నాను. ఇంకోటి ఇలా మాకు ఆమ్లెట్ గ్రామం అయిన సదాశివపేట వాస్తవానికి చాలా వెనుకబడి ఉంది. అది ఆ ఊరిని కూడా నేను ఖచ్చితంగా డెవలప్ చేస్తాను. ఇంతమంది సర్పంచులు వచ్చిరో చేసినా లేదో తెలియదు. ఒక రోజు పోతే నాకు అర్థమైంది అక్కడ సీసీ రోడ్లు లేవు, వాటర్ ప్లాంట్ మొత్తమే లేదు, అక్కడ లైట్లు కూడా చాలా ఇబ్బంది ఉంది. నేను ఖచ్చితంగా గెలిస్తే ఫస్ట్ సదాశివపేటను నక్కవానిగూడెం సదాశివపేట 2 విలేజ్ అభివృద్ధి చేస్తాను. ఆవులో కూడా దుర్గామాత టెంపుల్ కడతా అన్నారు, నా వంతు సహాయం చేస్తా అని చెప్పినా. ఇంకోటి ఏంటంటే అక్కడ సీసీ రోడ్లు ఖచ్చితంగా సీసీ రోడ్లు ఓపిస్తాను. ఆడ కూడా వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను. ఫ్రీ వాటర్ ప్లాంట్ నా సొంతంగా ఫ్రీ వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను. గ్రామానికి రోడ్డు మార్గం ప్రాబ్లం ఉంది కదా, రోడ్డు ప్రాబ్లం ఉంది. అది కొంచెం ఏమంటారు అంటే ల్యాండ్ డిస్కషన్ ఉంది. ఆ ల్యాండ్ సెట్ కాగానే ఖచ్చితంగా మట్టి పోపించి ఏదన్నా వర్క్ ఉంటుంది. ఏంటంటే పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మాకు డాంబర్ రోడ్ ఏదైనా శాంక్షన్ చేయాలని మేము చేసుకోవచ్చు. ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, ఇంకొకటి సన్న బియ్యం వస్తుంది, ఉచిత కరెంట్ ఉంది, ఫ్రీ బస్ ఉంది. గవర్నమెంట్ మాదే ఉంది కాబట్టి మేము ఏమైనా చేసుకోవచ్చు. నేను కొట్లాడైనా తీసుకొచ్చి మా ఊరిని 2 విలేజ్ను అభివృద్ధి చేస్తాను. నాకు ఓటేసి మోరీలు అనేది కూడా ఖచ్చితంగా డ్రైనేజ్ సమస్య కూడా ఉంది. సదాశివపేట అయితే ఇంకా టూ మచ్గా ఉంది. అక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఫస్ట్ చేసి మా ఊరికి కూడా 2 విలేజ్లకు అభివృద్ధి చేస్తాను. సదాశివపేట నక్కవానిగూడెం అభివృద్ధి ఏమే నా లక్ష్యం. 2 విలేజ్లను నేను ఆదర్శంగా తీసుకుపోయి మండలంలోనే మా నక్కవానిగూడెం గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాను. ఇంకోటి ఎడ్యుకేషన్ కూడా పిల్లలకు సదాశివపేట కూడా స్కూల్ బంద్ అయింది, అది ఇంతవరకు పట్టించుకున్న నాగలేడు. ఇప్పుడు కూడా మా వంతు సహకారంగా ఒక టీచర్లతో మాట్లాడి పిల్లలతో తల్లిదండ్రులతో కూడా మాట్లాడి అక్కడ స్కూల్ పునరుద్ధరణ చేసేందుకు నా వంతు సహకారం చేస్తాను. ఒక ఊళ్ళో బడి గుడి ఉంటేనే ఊరికి అందం ఉంటుంది, ఏదైనా ఊరికి అందం ఉంటుంది. 2 విలేజ్ల అభివృద్ధి నా ధ్యేయం. 2 విలేజ్లు నా గ్రామ పంచాయతీని మండలాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిస్తాను. నా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. నాకు 8 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. 8 మంది వార్డు మెంబర్లు నా సర్పంచ్ అభ్యర్థిగా కండ్రాజు రవీందర్. నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి బాజీ మెజారిటీతో ఖచ్చితంగా గెలిపించాలి. మీ అభివృద్ధిని నేను ఖచ్చితంగా చూసుకుంటాను. నాకు ఒక సద్వినియోగం ఒక అవకాశం నాకు ఇవ్వండి. నేను రాజకీయంలోకి వచ్చిందే సేవ చేయడానికి, నేను డబ్బులు సంపాదించుకున్నాను కాదు. జై కాంగ్రెస్, జై జై.